భారతీయ ఇంజనీరింగ్ రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద పాపు మాట్లాడుతూ ఇంజనీర్లు మరియు సర్వేయర్లు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైనవని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలోని సవాళ్లను అధిగమించి మరింత ఆవిష్కరణలు చేయాలి. అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక ఇంజనీర్లు, సర్వేయర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ రారు అందరి. కొన్ని వేల అడుగుల ఎత్తులో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వాటిని కలపటానికి, ఆధునిక నగరాలను కలపటానికి ఏజెన్సీ ప్రాంతాల్లోంచి కూడా మరి మేధావతనంతో పెద్ద పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్లు కానీ, రైల్వే బ్రిడ్జ్లు ఇవన్నీ వేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా రూపకల్పన చేయాలంటే ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండాలి, ఆలోచన ఉండాలి, మేధావతనం ఉండాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక ఆలోచన, దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకునే ఆలోచన మీ అందరికీ ఉంది కాబట్టి దాన్ని సక్రమంగా చేయాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జన్మదినం ఇదే నెలలో సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే జరుపుకుంటాం. నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు ఇంజనీర్స్ డేగా మనం జరుపుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకు మహానుభావుడు చాలా కష్టపడి చిన్నతనంలో చదువుకొని విద్యని ఏ విధంగా చదువుకొని పైకి రావాలనో 12వ సంవత్సరంలోనే తండ్రిని కోల్పోయి అనేక కష్టాలు తెలిసి ఆయన ఇంజనీర్ దాకా చదువుకొని ఉద్యోగం చేసి ఆ ఉద్యోగ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించారో ఆ 2 క్యాండిల్స్లోని మన అందరికి అర్థమై ఉండొచ్చు. ఈ కాలంలో ఆ విధంగా ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేస్తామనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మహానుభావుడు తన సొంతానికి ఒక క్యాండిల్ను కూడా ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టకుండా తన క్యాండిల్ని వాడుకొని ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ క్యాండిల్ వాడాడంటే నిజంగా ఆ మహనీయుడికి మనం ఏమి చేసినా కూడా తక్కువే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.